బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ లో మంత్రి పదవుల లొల్లి మొదలైంది. వివేక్ కి ఇవ్వొద్దు అని చెప్పి మాదిగ ఎమ్మెల్యేలు మొత్తం కూడా ఒక్కసారిగా ఏకమవుతున్నారు. అయితే మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. సీఎం రేవంత్ ని కలిసారు సదరు ఎమ్మెల్యేలు మొత్తం కూడా విజ్ఞప్తి చేశారు. రేపు ఢిల్లీకి సైతం వెళ్ళబోతున్నారు ఆ సదరు ఎమ్మెల్యేలు. ఇప్పటికే అధిష్టానానికి 2 సార్లు లేఖలో ఈ అంశాన్ని పొందుపరిచినట్టు తెలుస్తోంది. అయితే 30న క్యాబినెట్ విస్తరణ జరగబోతోంది. ఎమ్మెల్యేల భవిష్యత్తు తేలబోతున్న నేపథ్యంలోనే వీరంతా ఏకమయ్యారు. వీరంతా కలిసి మాలో ఎవరికో ఒకరికి ఇవ్వండి, కానీ వివేక్కి మాత్రం వద్దు అన్నట్టుగా చాలా కరాఖండిగా డిమాండ్ చేస్తున్నారు. అధిష్టానం లేఖలు రాశారు, ముఖ్యమంత్రిని కూడా భేటీ అయ్యారు. అయితే వేముల వీరేశం నకిరేకల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అడ్లూరు లక్ష్మణ్ కుమార్, కాళయాదయ్య, మందుల సామేలు, కమంపల్లి సత్యనారాయణ, లక్ష్మీకాంతారావు వీరంతా కూడా ఏకమైపోయి మాకే ఇవ్వాలి, వీరెవరికి అర్హత లేదు అన్నట్టుగా, అంటే ఇక్కడ పదే ఒకే కుటుంబానికి అన్ని పదవులు ఇవ్వడం కుదరదు అన్నట్టుగా ఆయన చెప్తూ ఉన్నారు. సో పెద్ద ఎత్తున మొదటి నుంచి కూడా వినిపిస్తున్న మాట ఇదే. ఆ వివేక్ కుటుంబంలో అన్న బెల్లంపల్లి ఎమ్మెల్యేగా ఉంటే, తమ్ముడు చెన్నూరు ఎమ్మెల్యేగా, ఆ తర్వాత పెద్దపల్లి ఎమ్మెల్యేగా కుమారుడు కూడా ఉన్నాడు. సో ఒకే కుటుంబంలో ఇన్ని పదవులు ఇవ్వడం తగదు అంటూ కూడా చెప్తున్నారు. సో ప్రస్తుతానికైతే ఆదిలాబాద్ నుంచి మంత్రివర్గంలో ఎవరికి చోటు లేదు కాబట్టి వివేక్ పేరు పెద్ద ఎత్తున తెర మీదకి వస్తుంది. వివేక్ లేదా వినోద్ పేరు తెర మీదకి వస్తున్నాయి. ప్రధానంగా వివేక్ అటు ఆర్థికంగా చూసుకున్నా, ఆయన రాజకీయ అనుభవం చూసుకున్నా, ఆయనకున్నటువంటి కొంత విశేషాలు వినోద్ కంటే మెరుగ్గా ఉంటాడు కాబట్టి వివేక్ ఎక్కువగా అవకాశాలు ఉన్నట్టుగా ఆ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వివేక్ కూడా ఇవ్వబోతున్నారు ఆదిలాబాద్ జిల్లా నుంచి అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే దీన్ని కాదు తప్పు అని చెప్పి పట్టుబడుతూ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి వివిధ ఎస్సీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఆ మాదిగ ఎమ్మెల్యేలు మొత్తం కూడా ఏకమయ్యారు. దాంట్లో మందుల సామేలు, కవంపల్లి సత్యనారాయణ, వేముల వీరేశం, అడ్లూరు లక్ష్మణ్ కుమార్, లక్ష్మీకాంతారావు, తర్వాత చేవెల్ నుంచి కాళయాద్, ఇటీవల కాలంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వచ్చేటువంటి కాళయాదయ్య కూడా మాలో ఎవరికో ఒకరికి ఇవ్వండి, కానీ ఆయా సామాజిక వర్గాల పేరు చెప్పి వాళ్ళకి ఇవ్వకూడదు అంటూ కూడా వాళ్ళంతా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానానికి లేఖలు రాశారు, ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. సో ప్రస్తుతానికి వీరి భేటీ పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. పార్టీలో ఒక రకంగా లుక్కలను తీసుకొస్తోంది. అటు వివేక్ కూడా చాలా రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తన తండ్రి కూడా అనేక రకాల విశిష్ట సేవలు అందించారు. అయితే ఆయన కూడా లాబింగ్ మొదలు పెట్టేశారు. అధిష్టానం నుంచి కూడా ఆయన ఒక రకంగా పెద్ద ఎత్తున లాబింగ్ ప్రారంభించేశారు. సో పెద్ద ఎత్తున పేరు ప్రస్తావన వస్తుంది కాబట్టి దాన్ని అడ్డుకునేటువంటి క్రమంలో భాగంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే మొత్తం కూడా ఏకమయ్యారు. మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు. మధు, సో మొదటి నుంచి కూడా ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ ఈ 4 జిల్లాలకి మంత్రివర్గంలో చోట్లేరు. 6 మంత్రివర్గ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. దాంట్లో ఆదిలాబాద్ నుంచి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మాదిగా సంబంధించిన రీక్లాసిఫికేషన్, మాదిగా సంబంధించిన కులాలకు ఏబీసీ వర్గీకరణకు సంబంధించిన అంశం తెర మీదకి వచ్చిన తర్వాత మాదిగలకి ప్రియాచి వాళ్ళని ఒక ఆలోచనలో అటు ప్రభుత్వం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఒక మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలకి మంత్రివర్గంలో చోట్లు రావాలి, అటు ఆదిలాబాద్లో 2 కూడా ఫుల్ఫిల్ చేయాలంటే వివేక్ పేరే పెద్ద తెర మీదకి వస్తుంది. కానీ సొంత పార్టీలోనే వారంతా విభేదిస్తున్నారు. ఒక్కసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. గతంలో కూడా మాదిగ వర్గీకరణకు సంబంధించిన అంశంలో ఇదే వివేక్ నేతృత్వంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరిగాయి. వీళ్ళందరినీ కూడా ఏకం చేసే ప్రయత్నం వివేక్ చేశారు. సో అటువైపుగా మాదిగలంతా కూడా ఏకమయ్యారు. అంటే ఈ డిఫరెన్సియేషన్ చాలా క్లియర్గా కనబడుతోంది. అప్పటి నుంచి గొడవలు మొదలయ్యాయి. ఏకంగా మంత్రివర్గానికి ఏసరి పెట్టబోతున్నారు మాదిగ ఎమ్మెల్యే మొత్తం కూడా వివేక్ సంబంధించిన విషయంలో ఏం జరగబోతే ఎటువంటి లుక్కలు నెలకొన్నాయి. ఎగ్జాక్ట్లీ మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ చేరుకున్న తర్వాత మొత్తం ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్, జహీరాబాద్, మెదక్, మల్కాజ్గిరి ఈ నియోజకవర్గాల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులందరితో, గెలిచిన వారితో, ఓటమి చెందినందరి వారితో ఆమె భేటీ అవుతున్నారు. రాత్రి 8 గంటల వరకు ఈ సమావేశం కంటిన్యూ అవుతుంది. మొత్తం హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్లో మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. ప్రతి ఒక్కరికి కేవలం ఒక్కొక్క అభ్యర్థికి, పోటీ చేసిన అభ్యర్థికి 10 నిమిషాలు టైం ఇస్తూ ఉన్నారు. దీంట్లో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ ముఖ్యంగా చాలా కీలకం. తర్వాత పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులు భేటీ అయ్యారు. మీనాక్షి నటరాజన్తో వారి అభిప్రాయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. మొదటగా పోగానే మీనాక్షి నటరాజన్ వచ్చిన అభ్యర్థులతో బోలియే క్యాచెల్రా అనేటువంటి ఈ వర్డ్తో స్టార్ట్ చేస్తూ ఉన్నారు. అక్కడి నుంచి వాళ్ళు చెప్పింది వింటున్నారు. తర్వాత ఆమె అడగాల్సింది అడిగి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. మీనాక్షి నటరాజన్ ఎమ్మెల్యే వివేక్ కలిశారు, ఆయన చెన్నూరు ఎమ్మెల్యే. తర్వాత ప్రేమ్ సాగర్ రావు కూడా కలిశారు. ఇద్దరి మధ్యనే పోటీ ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎవరికి మంత్రి పదవి వస్తుందనేటువంటిది. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీతో ట్రావెల్ చేస్తూ ఉన్నాను, నాకు ఇవ్వాలనేటువంటి డిమాండ్ని ప్రేమ్ సాగర్ రావు తెరపైకి తీసుకొస్తూ ఉన్నారు. అసలు మంత్రి పదవి హామీ ఇస్తేనే ఎన్నికల టైంలో కొన్ని రోజుల ముందు బీజేపీని వదిలి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను అంటూ వివేక్ ఆయన అంశాన్ని తెరపైకి తెస్తూ ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఈక్వేషన్ వైజ్గా చూస్తే బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి ఉన్నారు, 2 కీలక శాఖలు ఫైనాన్స్
విద్యుత్ 2 కీలకమైన శాఖలు ఉన్నాయి. ఫ్రీడమ్ ఉంది. ఒకే ఉప ముఖ్యమంత్రి రాష్ట్రానికి. ఆల్రెడీ మాల సామాజిక వర్గం గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ మాల సామాజిక వర్గం. తర్వాత ఎంపీ సీట్లలో చూస్తే అటు ఆల్రెడీ మల్లు రవి, తర్వాత ఇప్పుడు గడ్డం వంశీ, ఇలా అందరికీ మాలలకే ప్రాధాన్యత కల్పించారు అనేటువంటి ఒక ఆరోపణ ఉంది. అన్ని సీట్లలో ఎమ్మెల్యే ఎంపీ సీట్లలో ఎక్కువ ప్రాధాన్యత వారికి ఇచ్చారనేటువంటి అంశంలో ఎస్సీ మాదిగలు వాళ్ళు ఆగ్రహంగా ఉన్నారు. తర్వాత రీసెంట్గా ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ దాంట్లో కూడా అద్దంకి దయాకర్ మాల. సో వీటన్నిటి నేపథ్యంలో కాస్త తీవ్రమైనటువంటి చర్చ కొనసాగుతూ ఉంది. మనం చూసాం గతంలో మొన్న రీసెంట్గా జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మాదిగ ఎమ్మెల్యేలందరూ ఒకటయ్యారు. అధిష్టానం రాహుల్, సోనియా, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్కి లేఖ రాశారు. మాదిగలకు మంత్రివర్గంలో ప్రాధాన్యత ఇవ్వాలి, స్థానం కల్పించాలనేటువంటిది. ఎందుకంటే దామోదర రాజనరసింహని మాదిగ సామాజిక వర్గం కింద ఈ మాదిగ ఎమ్మెల్యేలు చూడట్లేదు. మాదిగ ఉపకులం ఒరిజినల్ మాదిగకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలనే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇది చేయడంలోనే చాలా కీలకమైనటువంటి మలుపు ఉంది. మంత్రివర్గంలో వివేక్కి అవకాశం దక్కనుంది అనేటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిజంగా ఇక్కడ జరిగేటువంటి లుక్కల పైన సదరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కవంపల్లి సత్యనారాయణ వాళ్ళందరూ కాల్ చేసే ప్రయత్నం చేశాను. దాదాపుగా వాళ్ళ ఫోన్ అండ్ స్విచ్ ఆఫ్ లోనే ఒకసారి డైరెక్ట్ గా వేముల వీరోషన్ కాల్ చేస్తాను లైవ్ లో. ఆయన రెస్పాండ్ అవుతారో చూద్దాం. రైట్, ఆయన ఫోన్ కూడా బిజీగా వస్తుంది. దాదాపుగా వీళ్ళందరి ఫోన్లు బిజీగా ఉన్నాయి. సో ప్రెసెంట్ ఆల్రెడీ మీనాక్షి నటరాజన్ తో భేటీ ఉంది అనేది చెప్తున్నారు. సో మధు, దీంట్లో ఎంతవరకు వాస్తవం? మీనాక్షి నటరాజన్తో భేటీ ఉందా? వీళ్ళంతా ఏం రిక్వెస్ట్ చేయబోతున్నారు? అంటే ఇదంతా కూడా డైరెక్ట్గా అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశంగా చూడాలి. ఒకవైపుగా కవంపల్లి సత్యనారాయణ, వేముల వీరేశం, తర్వాత మందుల సామెలు అందరూ కూడా రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పోయే అవకాశం లేదు. అటువంటిది అధిష్టానం ఆల్రెడీ నిర్ణయం తీసుకుంది అని అంటే వారంతా వివేక్కి వద్దు అనే రకంగా పట్టుబడుతున్నారంటే ఇదంతా కూడా లోపల ఒక గేమ్ ప్లాన్ గా చూడాలా? వివేక్ వ్యతిరేకంగా గేమ్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారా? అంటే వివేక్ ని ఎందుకు నచ్చడం లేదు? అంటే ఆయన తనకి ఇవ్వద్దు అనే ఒక ఉద్దేశంతో ఉన్నారా? సామాజిక వర్గాల వారిగా తమకు సమతుల్యత పాటించి న్యాయం చేయాలనుకుంటున్నారా? వాళ్ళ డిమాండ్ ఏంటి అసలు? ఎగ్జాక్ట్, ఆల్రెడీ మొన్న గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగానే లేఖ రాశారు ముఖ్యమంత్రికి, అధిష్టానానికి. తర్వాత ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా లేఖ రాశారు. తర్వాత అధిష్టానానికి లేఖ రాశారు. రేపు ఢిల్లీ వెళ్ళి కలుస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే ఆల్రెడీ నేను వేముల వీరేశంతో, అడ్లూరి లక్ష్మణ్తో, కవంపల్లి సత్యనారాయణతో నేను మాట్లాడాను. వాళ్ళు ధృవీకరించారు. మధ్యాహ్నం మీనాక్షి నటరాజన్తో భేటీ అవుతున్నారు. రేపు ఢిల్లీకి వెళ్తూ ఉన్నారు. ఆల్రెడీ షెడ్యూల్ ఖరారైంది. రేపు ఢిల్లీకి వెళ్ళి వాళ్ళు అధిష్టానం పైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయబోతా ఉన్నారు. దానికి 2 రీజన్లు. వివేక్కి ఇవ్వద్దు అనేటువంటిది ప్రధాన అంశం, మాదిగలకు ఇవ్వాలనేటువంటిది. మా గ్రూప్ ఆఫ్ ఎమ్మెల్యేలో మొత్తం 6 మందికి సంబంధించిన ఎమ్మెల్యేలో ఎవరికి ఇచ్చినా ఓకే, ఎస్సీ ఎమ్మెల్యేలో అనేటువంటి వేముల వీరేశం, అడ్లూరి లక్ష్మణ్, మందుల సామేలు, కాళ యాదయ్య, కవంపల్లి సత్యనారాయణ, లక్ష్మీకాంతరావు జుక్కల నుంచి ఉన్నారు. కవంపల్లి సత్యనారాయణ మానకొండూరు నుంచి, మందుల సామేలు తుంగతుర్తి నుంచి, కాళ యాదయ్య చేవేళ్ల నుంచి, అడ్లూరి లక్ష్మణ్ ధర్మపురి నుంచి, వేముల వీరేశం నకరేకల్ నుంచి. ఈ ప్రాంతంలో ఎవరికి ఇచ్చినా ఓకే, మాకు ఏ ఒక్కరికి ఇచ్చినా కూడా. కానీ వివేక్ ఇవ్వద్దు అనేటువంటిది ప్రధాన అంశం తెరపైకి తెస్తా ఉన్నారు. దీంట్లో 2 వివేక్ను వ్యతిరేకిస్తున్న వాళ్ళు, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి, శ్రీధర్ బాబు వీళ్ళు వ్యతిరేకిస్తున్నారనేటువంటి చర్చ పార్టీలో ఉంది. వాళ్ళు ధృవీకరించినప్పటికీ గతంలో మందుల సామేలు కానివ్వండి, కవంపల్లి సత్యనారాయణ, లక్ష్మీకాంత్ అందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చాలా సన్నిహితులు. అటు కవంపల్లి సత్యనారాయణ ముఖ్యమంత్రి అడుగుజాడు నడుస్తుంటారు. ముఖ్యంగా మందుల సామేలు అయితే రేవంత్ రెడ్డి చేయడం వల్లే నేను ఎమ్మెల్యే అనే రకంగా చాలాసార్లు మాట్లాడుకొచ్చారు. అటువంటి వ్యక్తులు అధిష్టానం యొక్క నిర్ణయాన్ని, ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారంటే దీని వెనుక రేవంత్ రెడ్డి హస్తం కూడా ఉండే అవకాశం ఉందా? అంటే కాంగ్రెస్ పార్టీలో జనరల్గా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్కువ ఉంటుంది. డిమాండ్ చేయొచ్చు. వాళ్ళు అనౌన్స్మెంట్ చేసే కంటే ముందుగానే మంత్రివర్గ విస్తరణలో ఎవరెవరికి అవకాశం దక్కనుంది, ఫైనల్ డిసిజన్ వచ్చే కంటే ముందే వీళ్ళు డిమాండ్స్ ఉంటాయి, వీళ్ళు తెరపైకి తెస్తారు. కానీ అధిష్టానం ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత, ఫైనల్ చేసిన తర్వాత అధిష్టాన నిర్ణయమే శిరోధార్యం అనేటువంటి స్టేట్మెంట్ కాంగ్రెస్లో సర్వసాధారణం. ముందు కొట్లాడతారు, అధిష్టానం ఫైనల్ చేసిన తర్వాత సైలెంట్ అయిపోతారు. ఇది కాంగ్రెస్ కల్చర్. సాధారణంగా ఓపెన్గా వీళ్ళు మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. అంటే రేవంత్ రెడ్డి ఉన్నారు అనేటువంటిది చెప్పడానికి అవకాశం లేదు. కాకపోతే ప్రేమ్ సాగర్ రావుకి బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు మద్దతు ఉంది. గతంలో వాళ్ళు ఓపెన్గా స్టేట్మెంట్ చేశారు. పెద్ద పొజిషన్లో ప్రేమ్ సాగర్ రావు రాబోతున్నారనేటువంటి స్టేట్మెంట్ అక్కడనే ఆదిలాబాద్ జిల్లాలోనే ఆయన నియోజకవర్గంలోనే చేసినటువంటి సిచ్యువేషన్ మంచిర్యాలలో. కానీ వివేక్ సంబంధించినటువంటి నాకు మంత్రి పదవి ఇస్తేనే కాంగ్రెస్ పార్టీలోకి వస్తాననేటువంటి హామీతో వచ్చాను. ముగ్గురం గెలిచాం మేము నియోజకవర్గంలో. నేను
మా అన్న మా కొడుకు ఎంపీ సీటుతో పాటు 2 ఎమ్మెల్యేలకు గెలిచాము, అది మా సత్తా, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి సేవలు చేశాం, ఆ హామీతో వచ్చామనేటువంటిది వివేక్ చెప్తా ఉన్నారు. చాలా స్పష్టంగా ఒక్కటి మాత్రం మాదిగ ఎమ్మెల్యేల ప్రెషర్ అధిష్టానం పైన వివేక్ ఇవ్వద్దు, మాదిగలకు ఇవ్వాలనేటువంటిది. దామోదర్ రాజనరసింహ అసలైనటువంటి మాదిగ కాదు, నికార్సైన మాదిగ కాదు అనేటువంటిది మీడియా సమావేశంలో మందుల సామేల్ వీళ్ళంతా కలిసి చెప్పారు. అది కూడా సీఎంను కలిసి వచ్చిన తర్వాత చెప్పినటువంటి స్టేట్మెంట్. ఆల్రెడీ ఇప్పుడు కూడా బాబు జగజీవన్ రావు భవన్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాదిగ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రితో భేటీ అవుతున్నారు. అక్కడ భేటీ అయిన తర్వాత రేపు ఢిల్లీ వెళ్తారు. మధ్యాహ్నం మీనాక్షి నటరాజన్తో భేటీ కానున్నారు. ఒకవేళ మీనాక్షి నటరాజన్ భేటీ అయిన తర్వాత వాళ్ళ మనస్సు మార్చితే వాళ్ళ ఢిల్లీ పర్యటన క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. లేదు మీరు వెళ్ళొచ్చు అనేటువంటి ఫ్రీడమ్ ఇచ్చి పెడితే వాళ్ళంతా ఈరోజు సాయంత్రానికి ఢిల్లీ చేరుకుంటారు. రేపు అధిష్టానంతో భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంది. దీంట్లో ట్విస్ట్ ఏంటంటే వివేక్కు మంత్రి పదవి ఇవ్వద్దు అనేటువంటిదే ద బిగ్గెస్ట్ డిమాండ్ వీళ్ళది. మాదిగలకు ఇవ్వాలి అంటే మాకు ఇవ్వాలనే డిమాండ్తో పాటు వివేక్కు ఇవ్వద్దు అనేటువంటి ప్రతిపాదననే వీళ్ళు తెరపైకి తెస్తున్నట్టుగా తెలుస్తాం. దానికి కారణం ఆల్రెడీ ఉప ముఖ్యమంత్రి, స్పీకర్, ఎమ్మెల్సీ, గతంలో ఎంపీ సీట్లు అన్ని వాళ్ళకే ఇచ్చారు అనేటువంటి ఒక అంశాన్ని, అంటే మాదిగలకు ప్రాతినిధ్యమే లేదు అసలు, ఒక విప్పు తప్ప, అడ్లూరు లక్ష్మణ్ విప్పు తప్ప మిగతా ప్రభుత్వంలో ఎక్కడ ప్రాధాన్యతనే లేదు అనేటువంటి అంశాన్ని వీళ్ళు తెరపైకి తీసుకురాబోతున్నారు. సో కొద్దిసేపట్లో మాదిగ ఎమ్మెల్యేలు, ఎస్ఎమ్మెల్యేలు మీనాక్షి నటరాజన్తో భేటీ కానున్నారు. రేపు ఢిల్లీ వెళ్తున్నారు. వివేక్ ఇవ్వద్దు, మాకు ఇవ్వాలనేటువంటి డిమాండ్ తెరపైకి తెస్తున్నారు. అటు అధిష్టాన్ని కూడా రికార్డులు పెట్టే విధంగా మాలో ఎవరికో ఒకరికి అవకాశం ఇవ్వండి చెప్పి ఎమ్మెల్యేలు ప్రతిపాదిస్తూ ఉంటే అటు అధిష్టానం కూడా మీరే చెప్పండి ఆయన కాకుండా ఎవరు అర్హత ఉంది అని చెప్పేటువంటి ఒక అవకాశం క్రాస్ క్వశ్చనింగ్ చేస్తే ఎవరి పేరు తెర మీదకి రావచ్చు? 6గురులో ఎక్కువ ఎవరికి అవకాశాలు? ఇఫ్ నాట్ వివేక్, నెక్స్ట్ ఎవరు? ఎగ్జాక్ట్లీ. దీంట్లో మనం ఎమ్మెల్యేల లిస్టు చూస్తే కాలేరు యాదయ్య ఆల్రెడీ బీఆర్ఎస్ నుంచి వచ్చారు, ఆయనకు అవకాశం దక్కకపోవచ్చు సిచ్యువేషన్, ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి వచ్చారు, ఆయన కూడా సీనియర్ ఎమ్మెల్యేనే. కానీ తర్వాత వేముల వీరేశం సెకండ్ టైం ఎమ్మెల్యే, కాకపోతే ఆయన బీఆర్ఎస్ నుంచి రీసెంట్గా కాంగ్రెస్లోకి వచ్చారు కాబట్టి ఆయనకు అవకాశం దక్కకపోవచ్చు అనేటువంటి చర్చ ఉంది. ఎందుకంటే ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నిజామాబాద్కి సంబంధించి ప్రాతినిధ్యం లేదు. కరీంనగర్ నుంచి ఉంది కానీ కరీంనగర్లో నుంచి అడ్లూరి లక్ష్మణ్, తర్వాత కవంపల్లి సత్యనారాయణ వీళ్ళ పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. తర్వాత లక్ష్మీకాంతరావు జుక్కల్ నుంచి ఆయన పేరు తెరపైకి తీసుకునే అవకాశం ఉంది. కాకపోతే వీళ్ళ లోపల డిఫరెన్సియేషన్ లేదు, ఎవరికి ఇచ్చినా ఓకే అనేటువంటిది 6గురు ఎమ్మెల్యేలు ఫైనల్ అవుతున్నారు. మొదటగా మాదిగ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో ఒరిజినల్ మాదిగకి స్థానం దక్కాలి అనేటువంటి డిమాండ్ తెరపైకి తెస్తూ ఉన్నారు. తర్వాత పేర్ల పరిశీలనలో అప్పుడు ఎవరు ముందుంటారో, ఎవరి పేరు చర్చకు వస్తుందో సెకండరీ. ప్రస్తుతానికి మాత్రం వీళ్ళంతా కూడా యునైటెడ్గా మాలలకు ఇవ్వద్దు, మాదిగలకు ఇవ్వాలనే డిమాండ్ తెరపైకి తెస్తున్నారు. రైట్ మధు, ఫైనల్గా ఇటు ఎస్సీ సామాజిక వర్గాలకు సంబంధించి గొడవ ఈ రకంగా కొనసాగుతుంటే సామాజిక సమతుల్యతతోనే ప్రభుత్వం ముందుకు వెళ్తోంది, బీసీలకు అత్యధికంగా రిజర్వేషన్ కల్పిస్తున్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్తోంది. సో ఇక్కడ వివేక్ని కాదు మాలో ఎవరికో ఒకరికి అవకాశం ఇవ్వండి అని చెప్పి వీళ్ళంతా డిమాండ్ చేస్తుంటే దీన్ని బట్టి చూస్తున్నాం మనం, ఒక ఎస్సీ మాత్రం గ్యారంటీ. మిగిలినటువంటి ఆ 4 స్థానాల్లో, మిగిలినటువంటి 5 స్థానాల్లో బీసీలు ఎంతమైనా ఉండే అవకాశం ఉంది? బీసీల రగడ ఎలా ఉండబోతోంది మరి? ఎగ్జాక్ట్లీ. బీసీల విషయంలో కూడా చాలా కీలకమైనటువంటి అప్డేట్ ఉండే అవకాశం ఉంది. బీసీ కులగణన, తర్వాత బీసీల రిజర్వేషన్ అంశం, ఇవన్నీ తెరపైకి తెచ్చిన కాంగ్రెస్ ఇక్కడ బీసీల కనుక ఫ్యూచర్లో ఇప్పుడు ఇచ్చేటువంటి 30వ తారీఖు రోజు ఫైనల్ చేసేటువంటి లిస్టులో బీసీల సంఖ్య పెద్దగా లేకపోతే మున్నూరు కాపు, ముదిరాజు, యాదవ్ వీళ్ళంతా డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో మాకు ప్రాధాన్యత దక్కకపోతే కష్టం అనేటువంటి ఒక అంశాన్ని తెరపైకి తెస్తూ ఉన్నారు. ఇప్పటికే రెడ్డిలు చాలామంది, ముఖ్యమంత్రి రెడ్డికే ఉంది, కొన్ని మంత్రి పదవులు రెడ్డిలకే ఉన్నాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి స్వయంగా ఆయన ఉన్నారు. సో ఈ ఈక్వేషన్ కనుక చూస్తే మరి బీసీలకు అధిక ప్రాధాన్యత ఉండే అవకాశం ఉంది. కేవలం ఒకే ఒక్కటి రెడ్డిలకు ఇచ్చే అవకాశం ఉందనేటువంటి చర్చ జరుగుతుంది. అది కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు తెరపైకి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మిగతా బీసీలకే ప్రాధాన్యం, ముదిరాజ్, యాదవ, మున్నూరు కాపు వీళ్ళ పేర్లు తెరపైకి తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఒకవేళ ఈక్వేషన్ చేంజ్ అయితే హైదరాబాద్లో నుంచి కూడా ఎవరికైనా బీసీకి మంత్రి పదవికి పరిశీలించే అవకాశం ఉందనేటువంటిది కనిపిస్తుంది. వాళ్ళు ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు అయినప్పటికీ కూడా అనేటువంటి చర్చ కాంగ్రెస్ పట్ల కొనసాగుతుంది. కానీ ప్రస్తుతానికి క్లారిటీ లేదు. ఇంకో చర్చ కూడా ఉంది. ఇప్పుడు 6 స్థానాలు ఖాళీగా ఉన్నాయి కాబట్టి దాంట్లో 3 లేదా 4 వరకు ఇచ్చేసి మిగిలిన 2-3 ఆపొచ్చు అని ఒక చర్చ కూడా ఉంది. సో ఇప్పటికే ఆలస్యమైన సుమారుగా అటు ఇటుగా 7.5 కావస్తోంది. మంత్రివర్గం లేక, పూర్తిస్థాయి మంత్రివర్గం లేదు, కీలకమైన శాఖలు కూడా కుంటుబడిపోతున్నాయని ఒక చర్చ ఉన్న నేపథ్యంలో ఈసారైనా పూర్తి స్థాయిలో మంత్రివర్గం ఫిల్ అవుతుందా? ఇంకా ఈ రాజకీయంగా సామాజిక సమతుల్యత, సామాజిక వర్గంగా
కూర్పు మాదిగ ఎమ్మెల్యేల పోరాటం కానివ్వండి, బీసీల పోరాటం కానివ్వండి, చాలా మందికి కమిట్మెంట్స్ ఇచ్చారు. ఆ కమిట్మెంట్స్ ఇచ్చిన నేతలకి అవకాశం కానివ్వండి, ఈ రకమైన చర్చతో ఇంకేదైనా ప్రొలాంగ్ కావచ్చు అంటారా? చర్చ కొనసాగుతున్నమాట వాస్తవమే. 4 మంత్రి పదవులు ఇవ్వాలి, 2 పెండింగ్ పెట్టాలనేటువంటి అధిష్టానం ఆలోచిస్తున్నట్టుగా తెలిసింది. దానికి 2 రీజన్స్. పీసీసీ నుంచి, ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి నుంచి అధిష్టానానికి అందినటువంటి సూచన వచ్చేటువంటి స్థానిక సంస్థలను, తర్వాత వచ్చేటువంటి కార్పొరేట్ ఎలక్షన్ జిహెచ్ఎంసీ ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకుంటే 2 ఖాళీలు ఉంచాలి అనేటువంటిది. అంటే హైదరాబాద్, రంగారెడ్డి ఈ 2 పరిధుల నుంచి 2 ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి అవకాశం ఇవ్వచ్చు అనేటువంటి చర్చ ఉంది. కానీ ఫైనల్ కాలేదు ప్రస్తుతానికి. అది 2 కూడా బీసీలకు ఇచ్చేటువంటి పదవులే. ఒకటి మున్నూరు కాపు, ఒకటి యాదవ సామాజిక వర్గానికి ఇచ్చే అవకాశం ఉందని చాలా రోజుల నుంచి చర్చ సాగుతుంది. కానీ పేర్లు ఇక్కడి వరకు ఇంకా ఫైనల్ కాలేదు. ఈ ఇచ్చేటువంటి 4 మాత్రం ఎస్సీ, ఎస్టీ, తర్వాత బీసీ, మైనారిటీ, తర్వాత ఒక రెడ్డి, ఈ మరొక వెలమ, ఈ 6గురిలో ఒక 4గురికి అవకాశం దక్కే అవకాశం ఉంది. కానీ ఆ 4గురు ఎవరు అదృష్టవంతులు ఉన్నారు? ఆల్రెడీ వెలమ సామాజిక వర్గం నుంచి జూపల్లి కృష్ణారావు మంత్రివర్గంలో ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి చాలామంది ఉన్నారు. బీసీ నుంచి పొన్నం ప్రభాకర్ గౌడ్, కొండా సురేఖ వీళ్ళు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా బీసీలలో చాలా వారికి దక్కలేదు. తర్వాత మైనారిటీ కోట ఎవరికి లేదు. మైనారిటీ కేవలం మైనారిటీకి సంబంధించిన విషయంలో చర్చ కొనసాగుతుంది. చాలా పేర్లు ఆలీ పేరు చర్చకు వస్తూ ఉంది. చూడాలి ఎవరిని ఫైనల్ చేస్తారు. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో లుక్కలు మొదలయ్యాయి. పాత సీసాలోనే కొత్త నీళ్ళు అన్నట్టుగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ లుకలుకలు పాత సంస్కృతినే తలపిస్తున్నాయి. సో ప్రజెంట్ అయితే వివేక్కి మంత్రివర్గంలో చోటు లభించబోతుందనేటువంటి ఒక చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఏకంగా చెప్పకనే ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాదిగ ఎమ్మెల్యేలు చెప్తున్నారు ఆయనకి అవకాశం ఇవ్వకూడదు. దట్టు ఆయన సామాజిక వర్గంలో ఇప్పుడు పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయి కాబట్టి అవకాశం ఇవ్వకూడదు. ఒకటైతే ఆయన